రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ కు తాను సిద్ధమన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని స్పష్టం చేశారు. డ్రగ్స్ విషయంలో ఎక్కడికైనా వచ్చి టెస్టులు చేసుకోవడానికైనా సిద్ధమని అన్నారు. రేవంత్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించడానికి కేటీఆర్ కి సమస్య ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ పెరగడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటున్న కొండా విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ట్విట్టర్ వారు తారాస్థాయికి చేరింది. రెండు పార్టీల మధ్య నెలకొన్నటువంటి వివాదానికి సంబంధించి ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సవాల్ను స్వీకరిస్తున్నట్టు ట్వీట్ చేశారు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద లీగల్గా దీన్ని ముందుకెళ్తాను, కోర్టులో పరునష్టం దావా చేస్తానని చెప్పి స్పష్టం చేశారు. దీనికి ముఖ్యంగా దీనికంటే ముందు ఇద్దరికి ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. అందులో కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు కేటీఆర్కి. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆ ట్వీట్ని రిసీవ్ చేసుకొని గన్ పార్క్ వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన. సార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని మీరు స్వీకరించి ఇక్కడికి వచ్చారు. మీరు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవడానికి కొండా విశ్వేశ్వరరెడ్డి సిద్ధమేనా? తప్పక. ఇంత మంచి అవకాశం నేను పొడగొట్టను. రాజకీయాలు ఉండి ఈ అవకాశం రాక తప్పదు ఇక్కడికి. ఎందుకంటే ఎవరైనా ఛాలెంజ్ చేసిండ్రు ఈ విషయంలో తప్పక రావాలి. నేను డ్రగ్ అడిక్ట్ను కాను అని అందరికి తెలుసు. కానీ అందరికీ చూపెట్టాలి, ఆదర్శంగా ఉండాలి. ఈ ఛాలెంజ్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అది రాజకీయ నాయకులకు మంచి అవకాశము. నాకు తెలియదు రామారావు గారు ఎందుకు రాలేదు అని. సార్, రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే డ్రగ్ ప్రోత్సహించేది తెలంగాణ ప్రభుత్వము. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్బులు అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీ నేతలే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది నేతలకు సంబంధించినటువంటి పబ్బులు మెయింటైన్ చేసే ఒక కల్చర్ అనేది ఉంటుంది. సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి రిలేటివ్స్ కావచ్చు, వాటి కొంతమంది పబ్లిక్ ఆ కల్చర్ మెయింటైన్ చేస్తారు. సో ఇందులో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదమైంది. ఇందులో డ్రగ్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ట్వీట్కి నేను స్వీకరిస్తున్నాను. దానికంటే ముందు రాహుల్ గాంధీ నా ట్వీట్ని స్వీకరించే విధంగా రేవంత్ రెడ్డి కన్విన్స్ చేయగలని చెప్పి కూడా కేటీఆర్ అడుగుతున్నారు. 3-4 ప్రశ్నలు అడిగినారు. ఒకదాని తర్వాత ఒక సమాధానం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక వ్యక్తి, ఒక నాయకుడు తీసుకుంటే ఆయన ప్రైవేట్ ఇష్యూ. ఆల్కహాల్ తీసుకుంటే మీరు అన్న డ్రగ్స్ తెలంగాణ ప్రభుత్వము ప్రోత్సహిస్తుంది, గవర్నమెంట్. డ్రగ్స్ కంటే ముందు మనము ఆల్కహాల్ మీద మాట్లాడతాం. ఒకటైతే ఒక వ్యక్తి తీసుకుంటుండొచ్చు, పెద్ద వ్యక్తి విస్కీలు తాగుతుండొచ్చు, అది మనకు సంబంధం లేదు. విజయవాడలో వాణిజ్య ఉత్సవ్ను ప్రారంభించాక జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. In fact, the country's gross tax revenue collections declined from 20,80,465 crores during the period 2018-19 to 20,10,059 crores during the year 2019-20. In fact, these were challenging times. The country's GDP growth in constant terms was 6.3% during the year 2018-19, dropped to 4% during the year 2019-20, further dropped to minus 7.3% during the year 2021. In fact, India's exports have also shrunk by in fact 11.6%, from $330 billion to $292 billion over the last 2 financial years. In fact, this was the plight of the country during the course of these last 2 years. Yet, in these difficult times, Andhra Pradesh exports have grown by 19.4%. From $14.1 billion to $16.8 billion. In fact, through a combination of various products, marine products contributed 15%, ship and boat building structures have contributed 8.5%, pharma contributed 7.3%, iron and steel contributed 7.3%, and non-basmati rice as well contributed 4.8%. All this
culminating into a jump of 19.4%, leading to an improvement in the state's contribution to exports from the 9th position that we were in 2018-19 to 7th position in 2019-20 and to the 4th position now in 2020-21. And while our GSDP were also to be compared to the national parameters, then while our GSDP contraction in our GSDP was only 2.58% in the COVID year 2020-21 when compared to the country's contraction of 7.3% in terms of GDP at constant prices for the year 2020-21. In fact, why I've been wanting to stress on these parameters is the performance stands testimony to our belief that right infrastructure and enabling policies, these two are very, very important. In fact, they become the cornerstones for industrial development, in growth, and augmentation of exports. In fact, in these last 2 years, we have moved a long way. In the last 2 years alone, 16,311 MSMEs were established with an investment of 5,204 crores, generating employment opportunities for more than 113,777 people. During the course of these last 2 years, apart from this, 68 large and mega industries have been facilitated to commence production, bringing an investment of rupees 30,175 crores and generating an employment opportunities for 46,119 people. Apart from this, 62 large and mega projects are under active implementation with a total investment of 36,384 crores with an employment potential of 76,916 people. In the last 1 year alone, we have approved 10 mega projects with an investment intent of 26,391 crores with an employment potential of 55,024 crores. With an employment potential of 55,024 people. Our state is the only state in the country to go in for development of 3 industrial corridors. Visakhapatnam to Chennai Industrial Corridor, Chennai to Bangalore Industrial Corridor, and Hyderabad to Bangalore Industrial Corridor. These 3 corridors will facilitate accelerated development across the state. It will push economic growth, industrialization in a big way. The state government is also developing a mega industrial hub in Kopparthi. In fact, in my own district, Kadapa, YSR Kadapa district. The reason why I say it is my own district is because I'm tagging my name to it. So there would be results. With an extent of 3,155 acres, the hub will act as a multi-product mega industrial park.
with best-in-class infrastructure facilities like power, water, CETPs, STPs, and is likely to bring in an investment of 25,000 crores with the potential to generate employment opportunities for more than 1 lakh of people. In the same facility, Koparthi, we are also developing an electronic manufacturing cluster, EMC, in another 800 acres with an investment of around about 730 crores. This electronic manufacturing cluster will attract an anticipated investment of 10,000 crores with the potential to create large-scale employment to about 25,000 people there. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.